అమ్మా బాయ్ 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 అమ్మా అందరు బాయ్ బాయ్ అని అంటున్నారు ఇప్పుడే వాళ్ళు. కేసీఆర్ బాయ్ బాయ్. రైట్, ఇప్పుడు పెద్దలు మాట్లాడతారు. ఈరోజు రాజంపేట వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మా ఆడబిడ్డలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి విచ్చేసి మీరు అండగా నిలబడ్డందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ మీరందరూ ఈ కామారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో అక్కడ జరగండి, దూడ జరగండి. అది అందరూ ఒక్కసారి ఇక్కడ చూడండి. జై కాంగ్రెస్. అక్క నువ్వు కూడా అనాలి జై కాంగ్రెస్. ఆ వెనకాల ఉన్నోళ్ళు కూడా జై కాంగ్రెస్. ఇవాళ మన కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిండ్రు. ఈడికి రావాలని నేను హెలికాప్టర్లో బయలుదేరడానికి వస్తే అక్కడ సమస్య వచ్చి రోడ్డు మార్గం ద్వారా మీ దగ్గరికి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మీరందరూ దాదాపుగా 3-3.5 గంటల నుంచి ఇక్కడ నిలబడి ఎదురు చూసినందుకు బాగా ఆలస్యమైంది. మా అక్కలు ఇంటికాడ ఆయనకు వండి పెట్టేది ఇడిచిపెట్టి ఈ టీవీలో మా టీవీలో సీరియళ్లు చూసేది కూడా ఇడిచిపెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈడ ఉన్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ మన కామారెడ్డి యొక్క భవిష్యత్తును మార్చబోయే ఎన్నికలు. ఇవాళ మన ప్రాంతంలో చాలా మంది సోదరులు ఇక్కడ ఉపాధి దొరకక గల్ఫ్ దేశాలు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇల్లు నడిపించడానికి, పిల్లల్ని చదివించుకోవడానికి, కుటుంబాన్ని పోషించడానికి మా అక్కలు చాలా మంది బీడీ కార్మికులుగా మారి బీడీలు చుట్టి ఇవాళ కుటుంబాన్ని పోషించి సమాజంలో గౌరవంగా బతకాలి. ఎవరి ముందల కూడా మనం తల వంచుకున్నట్టు ఉండొద్దు. మనం అందరి ముందల ఇజ్జత్తుని బతకాలని ఈ ప్రాంతంలో ప్రజలు, ముఖ్యంగా మా అక్కలు కష్టపడుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని ఇవాళ కుటుంబాన్ని పోషించి పిల్లలను చదివించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది ఇవాళ గల్ఫ్ దేశాలు పోయినోళ్ళు, బీడీ కార్మికులుగా పనిచేస్తున్నోళ్ళు పిల్లలను చదివిస్తే ఆ పిల్లలకు సర్కారు కొలువు వస్తే మేమైతే కష్టపడ్డాం, మేము ఈ మట్టిలోనే తిరిగినాం పెరిగినాం, మా పిల్లలన్నా బాగుపడతారు, మా పిల్లలన్నా పెద్దోళ్ళై సర్కారు కొలువు చేసి మమ్మల్ని బాగా చూసుకుంటారని చెప్పి మా అక్కలందరూ తిప్పల పడ్డారు. మరి తెలంగాణ వచ్చింది, 10 సంవత్సరాలు అయింది. 2 లక్షల సర్కారు కొలువులు ఆడ ఖాళీలు ఉన్నాయి. కేసీఆర్ మాత్రం ఆ సర్కారు కొలువులు నింపలే, మన పిల్లలకు నక్కువరు ఇయ్యలే. ఇవాళ ఒకరొకరు పిల్లలు 15-20 చదివి ఇవాళ అట్లనే ఉండిపోయినరు. వాడు పరీక్షలు రాతామని పట్నం పోతే తల్లిదండ్రులు ఈడ కూలీనాలి పని చేసి, లేకపోతే గల్ఫ్లో రోజుకు 18 గంటలు పనిచేసి వాళ్ళ తండ్రులు సంపాదించిన పైసలతోటి ఇవాళ ఆడ పట్నంలో ఉంటే కోచింగ్ సెంటర్లలో ఏండ్ల కొద్దీ అక్కడనే పిల్లలు ఉంటే ప్రభుత్వం పరీక్షలు పెట్టకపోవడంతో పిల్లగాడు అట్లా ఊరికొస్తలేడు. పట్నంలో ఉండనికలే వసతి లేదు, సౌలతి లేదు. మరి ఇవాళ మీరు ఆలోచన చేయండి. పిల్లలకు కొలువులు ఇవ్వకపోయే, గల్ఫ్లో ఉన్న కార్మికులను ఆదుకోకపోయే, ఈడ బీడీ కార్మికులు మా అక్కలకు సరైన పింఛన్ లేదు, సరైన సౌలతి లేదు. మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఆయన కుటుంబంలో మాత్రం ఆయన ముఖ్యమంత్రి అయిండు, ఆయన కొడుకు మంత్రి అయిండు, ఆయన అల్లుడు మంత్రి అయిండు.
ఆయన బిడ్డనుగా మొన్ననే నిజామాబాద్లో ఎంపీ కూడగొడితే ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు. సద్దకున్ కొడుకు కూడా ఇంకో ఎంపీ పదవి ఇచ్చిండు. ఆయన ఇంట్లో ఎవ్వరు ఖాళీలో లేరు. వాళ్ళ ఇంట్లో అందరి కొలువులు వచ్చినాయి. మన ఇంట్లో మాత్రం మన పిల్లగాడు చదువుకుంటే కొలువు రాక పట్నంలో ఇవాళ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నాడు. మళ్ళా ఇంత మోసం చేసి మనల్ని ఇంత అన్యాయం చేసి ఇవాళ మన ఊరికొచ్చే ఎన్నికలలో నిలబడ్డాడు. ఏందే ఆయన ధైర్యం అంటే ఏదో ఒకటి వస్తా, అంతో ఇంతో ఇస్తా, మిమ్మల్ని మభ్య పెడతా, మోసం చేస్తా, మీ ఓట్లు వేపించుకొని ఈడ కామారెడ్డికి ఎమ్మెల్యే అయితా. ఎమ్మెల్యే కావాలంటే కామారెడ్డి దొరికిందా? సిద్దిపేటలో కావచ్చు ఆయన అల్లుడు ఉన్న కాడ, సిరిసిల్ల కావచ్చు ఆయన కొడుకున్న కాడ, లేదంటే ఇప్పుడు ఉన్న కాడ గజ్వేల్లోనే కావచ్చు. మరి కామారెడ్డికి ఎందుకు వచ్చిండో మా సోదరులు మా రైతులు ఆలోచన చేయాలి. ఇవాళ ఈడున్న మీ భూములన్నీ ఈ కామారెడ్డిలా మీ భూములు పచ్చని పంటలు వండుతాయి. మీ భూములు సారవంతమైన భూములు. మీ భూములో ఏ పంట వేసినా బ్రహ్మాండంగా వండుతుంది. గజ్వేల్లో ఆయన చుట్టపోలు వేల ఎకరాలు ఊర్ల కూర్లు గుంజుకున్నారు. ఊర్ల కూర్లు ఇవాళ భూములు దున్నుకొని బతుకుతారు. వాళ్ళే పెద్ద పెద్ద గోడలు కట్టి లోపలికి ఎవ్వరు రాకుండా పోలీసులను పెట్టి ఊరోళ్ళని ఊర్లే గాలి చేపించారు. ఇవాళ మళ్ళీ మన కామారెడ్డికి వచ్చిండ్రు. ఇక్కడ మంచోళ్ళు అమాయకులు, భర్తలేమో గల్ఫులు ఉంటారు, ఆడబిడ్డలు బీడీలు చూసుకుంటారు. ఇక వీళ్ళ భూములు గుంజుకుంటే వీళ్ళ తరఫున అడిగేటోడు ఎవరు లేడు. ఎట్లా పడితే అట్లా గుంజుకోవచ్చు. మీ వేల ఎకరాల భూములు, పచ్చని పంటలు వండే భూములు ఇవాళ మీరు గుంజుకోనికి వచ్చిండు. మీరు ఆలోచన చేయరు. మనం ఓట్లు వేసేటోడు మనకేమన్నా సాయం చేసేటోడు ఉండాలి, మనల్ని ఆదుకునేటోడు ఉండాలి. గల్ఫ్ కార్మికులకు సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ఒకవేళ అక్కడ ఏదైనా ప్రమాదంతో చచ్చిపోతే ఎంబడే కనీసం శవాలను దేవాలి. లేదా వయసు మీద పట్టోళ్ళు ఇక్కడ అప్పు ఉంటే వాళ్ళు అప్పు తీర్చుకోనికే ఈ ప్రభుత్వం ఏమన్నా సాయం చేయాలి. అదేవిధంగా బీడీ కార్మికులకు సగం మందికి పింఛన్ వస్తలేదు. ఇచ్చిన వాళ్ళకు 2000 ఇస్తున్నాడు. 2000 ఏ మూలకు సరిపోయే పరిస్థితి ఉంది. 4 కిలోల మంచినూనె తెస్తే అది అక్కడ ఇది ఇక్కడ అయ్యే పరిస్థితి ఉంది. అందుకే ఇవాళ ఆలోచన చేయరు. నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. మన భూములు మన చేతులు ఉండాలంటే కేసీఆర్ను బండకేసి కొట్టాలి, వంగబెట్టి దంచాలి. వంగబెట్టి కేసీఆర్ను దంచాలి. ఇవాళగిన మనం ఓట్లేస్తామా మనమే పాలు పోసి పామును తెచ్చుకున్నట్టు అవుతుంది. పామును తెచ్చి పక్కల వండబెట్టుకుంటే అది ఊకుంటుందా చెప్పురు. పాము లక్షణం ఏంది? పాలు పోసినోడైనా పక్కలున్నోడైనా ఎవరినైనా బుస్సుమని కాటేస్తుంది. ఇవాళ అట్లాంటి కాలనాగు కేసీఆర్. ఆ కాలనాగుని తెచ్చి మన ఇంట్లో పెట్టుకుంటేమా మన కుటుంబాన్ని మొత్తం ఇవాళ మింగుతుంది అనకొండలాగా తయారై. అందుకే ఇవాళ ఆయన నిన్న మొన్న నేను చూసిన ఇవాళ సాయంత్రం కాడ చేర్యాల నల్గొండ జిల్లా పక్కనే చేర్యాల ఉంటుంది. జనగామ అసెంబ్లీలో కేసీఆర్ ఆడ మాట్లాడుతున్నాడు. ఇక నా మీద ఎంత కోపం చేస్తున్నాడంటే రేవంత్ రెడ్డి పిచ్చి కుక్క, ఆ కుక్క వచ్చి కరుస్తుంది అని నన్ను కుక్క అని ఒక 10 సార్లు తెచ్చిండు. నేను ఇవాళ ఈ మీడియా మిత్రులను అడుగుతున్నా, అయ్యా ఎవరు ఈ తెలంగాణలో కుక్క? తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందాము, తెలంగాణకు దళితుని ముఖ్యమంత్రి చేద్దాము, నేను కాపలా కుక్కలాకుంటా అని చెప్పింది కేసీఆర్. ఇవాళ కాపలా కుక్కలాక లేడు. వాళ్ళ కొడుకేమో పిచ్చి కుక్క, ఎవరు దొరుకుతా వాళ్ళని గరుస్తున్నాడు కేటీఆర్. ఇవాళ కేసీఆర్ ఏమో వీధిలో కుక్కలాక తయారై అక్కడ మహారాష్ట్ర పోతా అంటాడు, ఇక్కడ కర్ణాటక పోతా అంటాడు, ఆ పక్కన ఆంధ్రప్రదేశ్ పోతా అంటాడు. మా సోదరుడు చెప్పినాడు పంజాబ్ పోయి వచ్చిండ పనులకి లేనికే. ఇవాళ నేను విశ్వాసంగా 20 ఏళ్ల నుంచి ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుక నేను. ప్రజా సమస్యల మీద కొట్లాడినోని,
ప్రజా సమస్యల మీద కొట్లాడి జైలుకు పోయొచ్చినోండి నేను. కేసులు పెడితే కేసీఆర్ కాపలా కుక్కలాగా ఉంటానా నువ్వు? నీ కొడుకో పిచ్చి కుక్క, నువ్వు ఒక వీధి కుక్కవు. ఇవాళ మా వీధులంబడి తిరిగి మా దగ్గర ఓట్లేపించుకొని మా కామారెడ్డిని కబ్జా పెట్టుకోనికి వచ్చినవా? అంటే కామారెడ్డిలా షబ్బీర్ అలీ గారు, యూసుఫ్ అలీ గారు లేరని నువ్వు అనుకుంటున్నావా? ఇవాళ షబ్బీర్ అలీ గారిని ఢిల్లీ పిలిచి అడిగిండు, మరి మీ కామారెడ్డిలా కేసీఆర్ పోటీ చేస్తా అంటున్నాడు, ఏం చేద్దామని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు అడిగారు. అంటే అప్పుడు షబ్బీర్ భాయ్ చెప్పాడు, ఆయన 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నాడు, 1000 కోట్లు సంపాదించాడు, ఆయన చుట్టూతో 1000 మంది పోలీసులు ఉన్నారు, వాళ్ళు కబ్జాలు పెట్టి బాగా బలిచిన పందికొక్కులాగా ఉన్నారు. నా ఒక్కంతోనైతే జర కష్టమయ్యేటట్టుంది, నాకెవరినన్నా తోడియండి, ఈ పందికొక్కుల పని పడతాం, ఈ పిచ్చి కుక్కలను ఊరు దాటి వరకు తరుముతామని అడిగిండు. అప్పుడు ఢిల్లీ ఆలోచన చేసింది, నన్ను పిలిచిండ్రు ఢిల్లీకి. మరి ఇట్లా పెద్దలు షబ్బీర్ అలీ గారు ఇట్లా అంటున్నారు, మళ్ళీ నీ సుజావేంది చెప్పు అని. నేనన్నా పార్టీ ఎట్లా చెప్తే అట్లా, మళ్ళీ నేను పీసీసీ అధ్యక్షును, యాడికి పోమంటే ఆడికి పోవాల్సిందే, యాడ యుద్ధం చేయమంటే ఆడ చేయాల్సిందే అని నేను రాహుల్ గాంధీకి చెప్పిన. అయితే పని చేయి, నువ్వు చక్కగా పోయి కామారెడ్డిలో నామినేషన్ వేసి అక్కడి రైతులకు, అక్కడి ఆడబిడ్డలకు, అక్కడి గల్ఫ్ కార్మికులకు అండగా ఉండు. కామారెడ్డి రైతుల భూముల మీద ఎవడన్నా కన్నేస్తే వాళ్ళ గుడ్లు వీకి గోటీలు ఆడుకోవాలి నువ్వు అని చెప్పి రాహుల్ గాంధీ నన్ను ఇక్కడికి పంపించాడు. అందుకే మిత్రులారా, ఇవాళ కామారెడ్డి యువకులకు చెప్తున్నా, నేను మీకు అండగా ఉంటా. ఇక్కడ రైతులకు చెప్తున్నా, నేను మీ బిడ్డగా ఉంటా. ఇక్కడ యువకులకు చెప్తున్నా, మీ అన్నగా మీకోసం కొట్లాడతా, ఈ ప్రాంతాన్ని కాపాడుతా. ఇక్కడ ఒక్క గుంట భూమి కూడా కేసీఆర్ గుంజుకోకుండా, ఆయన చుట్టాలు ఆక్రమించుకోకుండా కంచేసి కాపాడుతా. ఎవడన్నా వచ్చిందంటే కరెంటు తీగలు పెట్టి అందుకే ఒక్క నిమిషం డిసెంబర్ 9 వరకు ఆగాలి, ఇప్పుడే ఉరుకులాడితే అవుతుంది. ఇల్లు అలకంగానే పండుగ అవుతుంది అక్క, పండుగ రావాలి కదా, యాటను పోయాలి కదా పండుగ చేయాలంటే, అలకంగానే కాదు కదా. జర చెప్పా పిల్లగానికి అనుభవం లేనట్టుంది. అందుకే ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, ఇవాళ ఈ కామారెడ్డిని కాపాడుకోవాలంటే మన కామారెడ్డిని ఆక్రమించుకొని వచ్చే కేసీఆర్ ను బండకేసి కొట్టాలి, వంగబెట్టి గుద్దాలి. వంగబెట్టి గుద్దకపోతే ఆయన పోసే మందుకు ఓటుకు 10,000 ఇస్తా అంటున్నాడు. మొత్తం లెక్క కట్టిండంట. ఎన్ని ఓట్లు ఉన్నాయంటే 2 లక్షల చిల్లర ఉన్నాయి. ఓటుకు 10,000 ఇస్తే ఎన్ని అయితే 200 కోట్లు అవుతాయి. 200 కోట్లు వంచిపెట్టుంది కామారెడ్డిలా. 2,000 కోట్ల భూములు గుంజుకుందాం, మనదే పోయింది. ఇత్తేయాలే, పొత్తు కూడాలే, పొత్తు కూడితే మొత్తం మనమే తినొచ్చు. నాది నేనే తింటా, నీది కూడా నేనే తింటా అనే కాడికి వచ్చింది కేసీఆర్ ఇవాళ. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ, షబ్బీర్ అలీ గారు, పెద్దలు అందరు కలిసి ఇవాళ నన్ను ఇక్కడ ఎమ్మెల్యేకి నిలబెట్టారు. ఈ ఎమ్మెల్యేకి నిలబడేది, నేను ఎమ్మెల్యే కావాలంటే మహబూబ్నగర్ జిల్లాలో ఎన్నో కాడ అయితే ప్రజలు నన్ను ఇన్నేళ్లు కష్టపడ్డా నన్ను కాపాడుకుంటారు. కానీ ఇక్కడికే రానికే, ఇక్కడనే పోటీ చేయనికే, ఇక్కడ మీ భూములు గుంజుకోనికి వచ్చిన కేసీఆర్ ను పొలిమేర్లు దాటే వరకు తరమనికనే ఇవాళ నన్ను ఇక్కడికి పంపించిండ్రు. అందుకే నేను ఇవాళ కామారెడ్డిలో పోటీ చేస్తున్నా. ఇదే కాదు, ఈ ప్రాంతం నుంచి బతకనికపోయిన వలస కార్మికులు, గల్ఫ్ కార్మికులను ఆదుకోవడానికి సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ప్రతి గల్ఫ్ కార్మికుని యొక్క కుటుంబాలను, వాళ్ళ పిల్లలను ప్రభుత్వ ఖర్చులతో చదివించి సర్కారు కొలువులు వచ్చేటట్లు ఆ పిల్లల్ని తయారు చేసే బాధ్యత ఇవాళ నాకు ఇచ్చిండ్రు. ఇవాళ మా బీడీలు చుట్టే మా అక్కలకు, మా ఆడబిడ్డలకు 2,000 కాదు 4,000 పింఛన్ ఇచ్చి బీడీ కార్మికులను ఆదుకోనికే ఇవాళ నన్ను ఇక్కడికి పంపించిండ్రు. అందుకే ఇవాళ అన్ని ఆలోచన చేయండి, మనకేది మంచిదో ఆలోచన చేయండి. మన బతుకులు బాగుపడడానికి ఇవాళ కామారెడ్డిలో ఒక అవకాశం వచ్చింది. 10 ఏళ్లు మనల్ని మోసం చేసిన మోసగాడు
ఇవాళ దొరికిండు. రోజులు జేబులు కొట్టేటోడు, దొంగతనాలు చేసేటోడు ఎన్నడో ఓ రోజు దొరుకుతాడు. దొరికినప్పుడు ఇడిస్తామంటే ఇంకా మళ్ళా పట్టుకోనికే మన తాత తరం కూడా కాదు, మన తరం కూడా కాదు. ఇవాళ దొంగ వచ్చిండు, దొంగ దొరికిండు. ఇక దొంగను పట్టుకోవాలి, మేడల కాడికి గుంత తీసి పాతి పెట్టాలి కామారెడ్డిలా. ఎందుకంటే వచ్చేటోనికి పోయేటోనికి బొడ్రాయి కనిపించినట్టు కనిపించాలి తలక. అరే దొంగోడు అంటే గిట్లనే ఉంటారు రా అని చెప్పేటట్టు. ఊరు ముందల బొడ్రాయి ఎట్లుంటుంది గట్లనే ఇయ్యాల. ఈ బీఆర్ఎస్ వాళ్ళను మనల్ని మోసం చేయడానికి వచ్చిన వాళ్ళని పట్టుకొని ఊరు ముందల గుంత తీసి గొంతు కాడికి వాతి పెడితే తప్ప వీళ్ళకు బుద్ధి రాదు. అందుకే మిత్రులారా, ఆలస్యమైనందుకు మన్నించండి, మీకు అండగా నిలబడతాం. నేనే కాదు, షబ్బీర్ అలీ గారు మీకు అండగా ఉంటారు. 40 ఏళ్ల నుంచి మీకు తోడున్నాడు, మీ మధ్యలోనే ఉన్నాడు. ఈ కామారెడ్డిల కేసీఆర్ ను ఓడించడం ద్వారా ఈ దేశం మొత్తం ఒక సందేశాన్ని పంపాలి. కామారెడ్డి ప్రజలు విఘ్నులు, కామారెడ్డి ప్రజలు విచక్షణ ఆలోచనతోటి 10 ఏళ్ల నుంచి ప్రజల్ని మోసం చేసి తెలంగాణను దోచుకున్న కేసీఆర్ ను కామారెడ్డి ప్రజలు ఓడించారు, బండకేసి కొట్టిండ్రని చెప్పి దేశమంతా చర్చించుకునేటట్టు ఇవాళ తీర్పు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మా అక్కలు చూస్తారు, అయ్యా బానే ఉంది, భూమి ఉన్నోళ్ళని కాపాడుతావు, కేసీఆర్ని బండకేసి కొడతావు, మరి మా సంగతి ఏందని మా అక్కలు చూస్తున్నారు. అందుకే ఇవాళ మహాలక్ష్మి పథకం ద్వారా బ్యాంకుల ప్రతి ఒక్క ఆడబిడ్డకు ఖాతా తెరిచి సర్కారు కొలువు చేసుకోనికి 1వ తారీఖు నాడు జీతం ఎట్లొస్తుందో మీ ఖాతాలో కూడా 2500 రూపాయలు ప్రతి నెలలో మీ ఖాతాలో వేసే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. ఆ పైసలతోటి మన పిల్లల్ని చదివించుకోవచ్చు, మన ఇల్లు చక్కదిద్దుకోవచ్చు. పండుగ వస్తే పక్కోని అడుక్కునే పరిస్థితి లేకుండా మన ఇంట్లో పండుగ మనం చేయొచ్చు. వెనకటి నుంచి నేను చూసిన అమ్మ దగ్గర నగదు ఉంటే పిల్లలకు అక్కరకు వస్తుంది, నాయన దగ్గర నగదు ఉంటే బెల్ట్ షాప్ ఉంటే అక్కడికి వస్తాయి. అవునా అవునా కదా? ఇంటి ఆయన నగదు ఉంటే సాయంత్రం ఏం చేస్తాడు? అట్లా పోయి ఇట్లా బెల్ట్ షాప్ వణికించి ఇంటికి వస్తాడు. అందుకే అవును తల్లి, అందుకే ప్రతి నెల 2500 రూపాయలు మీ ఖాతాలో వేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకున్నది. ఇదే కాదు, ఇవాళ సిలిండర్ ఎంత కొంటురక్క? ఎంత అయింది తల్లి? 1200. సంసారం నడుస్తుందా 1200 పెడితే? అందుకే ఇవాళ 1200 సిలిండర్తోని ఇండ్లు నడిచే పరిస్థితి లేదు. మళ్ళీ కట్టెల పొయ్యి కాలం వచ్చింది. అందుకే ఆడబిడ్డలందరికీ కూడా 500 రూపాయలకే ఇవాళ మీకు సిలిండర్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మీ ఇంటికాడికి 500కే సిలిండర్ ఇచ్చి మీ ఇంటి దగ్గర పెట్టే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాదు, ఇవాళ కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు. మరి కేసీఆర్ మందేసి మాట్లాడుతుండో మతి లేకుండా మాట్లాడుతుండో నాకైతే తెలియదు. కాంగ్రెస్ వస్తే రైతు భరోసా కింద ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. కౌలు రైతు కూడా కౌలుకు దున్నుకున్న వాళ్ళకు వస్తలేదు ఇవాళ. కానీ కాంగ్రెస్ వస్తే కౌలు రైతు కూడా 15,000 ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. భూమి లేని పేదలకు కూడా, ఉపాధి హామీ కూలికి పోయేటోళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు మీ ఖాతాలో వేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. మీ ఇంటి కరెంటు బాయికాడనే ఉచితం అంటుండు, ఇంటికాడనేమో 1000 వసూలు చేస్తుండు. అవునా? ఇంటి బిల్లు ఎట్లా వస్తుంది చెల్లె? వస్తలేదు, 500 వస్తుంది. ఒక లైట్ బుడ్డికి చిన్న టీవీకి 500 వస్తుంది. అంతేనా? అందుకే ఏం పేరు చెల్లెని పేరు? పద్మ. మా చెల్లెలు పద్మ చెప్తుంది ఉండే ఒక టీవీకి ఒక ట్యూబ్ లైట్కి 500 వస్తుందని. ఈ నెల కేసీఆర్ ఉంటే 500, వచ్చే నెల నువ్వు కరెంటు బిల్లు ఇంటికి కట్టాల్సిన పనే లేదు, ఉచితంగా మీ ఇంటికి కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఇస్తుంది. మీరు టీవీ పెట్టుకోవచ్చు, మీరు ఫ్యాన్ వేసుకోవచ్చు, మీరు ట్యూబ్ లైట్ పెట్టుకోవచ్చు. ఇదే కాదు,
ఆయనలో ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చారు, పెళ్ళైన వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చారు. ఇవాళ అన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని దగులుబాజు మాటలు చెప్పి మోసం చేసిపోయాడు. మీ ఊర్లో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీ ఊర్లో వచ్చిందా? అక్క మీ ఊర్లో వచ్చిందా? ఏమమ్మా పద్మమ్మ ఊర్లో వచ్చిందా? ఎవరికి రాలే. మనల్ని మోసం చేసిండు. ఆయనకు కూడా పింఛన్ రాలే. అందుకే ఇవాళ మీకు అందరికీ ఇండ్లు లేనోళ్లకు పెళ్ళైనోనికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. పెన్షన్ కూడా ఇవాళ ఎంత వస్తుంది అక్క? పెన్షను ఎంత? ఇంతే కదా. ఇంత అంటే ఎంత? ఇంత అంటే 2000 కదా. కేసీఆర్ ఉంటే 2000, కేసీఆర్ను బొంద పెడితే గింత. ఎంత ఇది? కేసీఆర్ను బొంద పెడితే వచ్చే నెల 4000 పింఛను. ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీలా 10 లక్షల రూపాయలు అపోలోకి పోయినా యాడికి పోయినా 10 లక్షల కార్డు ఉంటుంది. బరాబర్ ఆడ కార్డు ఇచ్చి మనకి ఏ జ్వరం వచ్చినా ఏ నొప్పి వచ్చినా ఏ కాన్పైనా మనం దవాఖానలో వైద్యం చేయించుకోనికి 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకంలో మీకు అమలు జరుగుద్ది. మరి ఇన్ని మంచి పనులు చేయాలంటే, ఇన్ని మంచి పనులు కాంగ్రెస్ చేయాలంటే మీరు ఏం చేయాలి? అట్లుగా ఏం చేయాలి? అక్క చెప్పరేంది? అందరు చేయి పైకెత్తురి. ఇక్కడ కూడా వెనకాల చెట్టుకాడు ఉన్న వాళ్ళు కూడా చేయెత్తాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే. నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అనాలి. రెడీనా? మార్పు కావాలి. అక్క చెప్పాలి, వెనకాలలో మా అక్కలు కూడా చెప్పాలి. మార్పు కావాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు సోదరులారా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్. పొందుర్తి గ్రామ